బ్రేకింగ్ న్యూస్ మంచు మోహన్ బాబు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. జల్పల్లి అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడారు మోహన్ బాబు సిబ్బంది. అడవి పందులను వేటాడినట్లుగా మేనేజర్ కిరణ్ పై ఆరోపణలు వస్తున్నాయి. వేటాడిన అడవి పందులను బంధించి ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ తీసుకువెళ్లాడు. అయితే అది అడవి పంది కాదని మోహన్ బాబు అండ్ టీం బుకాయించే ప్రయత్నం చేశారు. మంచు మోహన్ బాబు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. రీసెంట్ గానే మనం చూసాము, ఇటు మోహన్ బాబు చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తున్నట్టుగానే చెప్పుకోవచ్చు. రీసెంట్ ఇష్యూస్ తో ఎండ్ ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. జల్పల్లి అటవీ ప్రాంతంలో అటవీ పందులను వేటాడినట్టుగా ఇటు మోహన్ బాబు సిబ్బంది వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అడవి పందులను వేటాడినట్లు మేనేజర్ కిరణ్ పై ఆరోపణలు వస్తున్నాయి. వేటాడిన అడవి పందులను బంధించి ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ తీసుకువెళ్తున్నాడు. విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఫోన్లో రికార్డ్ అయిన విజువల్స్, అడవి పందిని ఏ విధంగా అక్కడి నుండి తరలిస్తున్నారో ఆ విజువల్స్ ని స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, అక్కడ వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది, అయినా కూడా బుకాయించడం, వీటన్నిటి వెనుక అసలు వీటన్నిటి ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? గత 1 మంత్ నుంచి కూడా మంచు ఫ్యామిలీ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే ఉంటుంది. ఎందుకంటే వివాదం సమసిపోతున్నటువంటి సమయంలో మరొక కొత్త వివాదంలోనూ కొత్త కాంట్రవర్సీలోనూ వీళ్ళు చిక్కుకుంటున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మొన్నటి వరకు కూడా ఇంటి పోరుతూ బలైనటువంటి మోహన్ బాబు ఫ్యామిలీ ఇప్పుడు తాజాగా వన్యమృగాలని అలాగే అడవి పందుల్ని వేటాడినటువంటి కేసులో వాళ్ళు చిక్కుకుపోయినటువంటి నేపథ్యం కనబడుతుంది. దాదాపు 9 సెకండ్స్ ఉన్నటువంటి ఒక వీడియోని ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా చక్కర్లు కొడుతుంది. దాంట్లో మంచు విష్ణుకు చెందినటువంటి మేనేజర్ కిరణ్ అలాగే ఎలక్ట్రీషియన్ దేవేంద్ర వీళ్ళిద్దరూ కూడా అడవి పందిని మోసుకుంటూ వాళ్ళు వేటాడినటువంటి దాన్ని తీసుకెళ్ళినటువంటి ఆ విజువల్ అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా చక్కర్లో కొడుతుంది. దీనిపైన ఇప్పుడు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, గతంలో కూడా వీళ్ళు అడవి పందులను వేటాడడానికి 2-3 సార్లు వెళ్ళినప్పుడు మంచు మనోజ్ వీళ్ళని అడ్డుకున్నట్టుగా చెప్తున్నారు. మంచు మనోజ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా ఈ రకమైనటువంటి వేటకు వెళ్ళారనేసి కూడా వారిపైన విమర్శలు వస్తున్నాయి. సో ఈ విజువల్ ఎవరు మొత్తం దాన్ని బయటకు పెట్టారు అనే దానిపైన ఎవరికి ఒక అవగాహన అయితే లేదు, కానీ ఖచ్చితంగా ఇది మంచి మనోజే చేసేటాడు అనేసి కూడా విష్ణుకు సంబంధించినటువంటి అనుచరులు వారు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే అయితే మొదటగా విష్ణుకు చెందినటువంటి అభిమానులు ఈ ఒక్క వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఎక్స్ వేదికగా అది అసలు అడవి పందే కాదు, అది వేరేది, అది వాళ్ళు వేరే చోటకి తీసుకెళ్తున్నారు, దాన్ని వేటాడింది కాదనేసి కూడా వాళ్ళు కవరప్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలా క్లియర్గా విజువల్లో చూస్తుంటే మాత్రం మామూలు రెగ్యులర్ పందికి అలాగే ఈ అడవి పందికి చాలా తేడా ఉంటుంది. సో అడవి పందికి 2 కొమ్ముల్లాగా ఉంటాయి కాబట్టి చిన్నవి మూతి దగ్గర. సో దాన్ని బేస్ చేసుకొని ఇది అడవి పంది అనేది కూడా అటవీ శాఖ అధికారులు వారి నిర్ధారణకు వచ్చారు. అయితే వీళ్ళపైన కేసు నమోదు చేయబోతున్నారు. ఖచ్చితంగా దీని వివరాలంతా కూడా చేయబోతున్నారు. కేవలం ఒక్కసారే వీళ్ళు వేటకు వెళ్ళారా, ఎన్నిసార్లు వేటకు వెళ్ళారు? ఎందుకంటే జల్పల్లి ప్రాంతంలో ఎక్కువగా వీళ్ళు ఉంటున్నటువంటి ఇంటి వెనకాల కాస్త అడవిలాగా ఉంటుంది, చిట్టి అడవిలాగా ఉంటుంది. సో రాత్రిపూట ఎక్కువగా అడవి పందులు కానీ ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయం కానీ తర్వాత చిన్న ఎక్కువ ఇవి ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్లకి ఇవి రాత్రిలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని వేటాడడానికి అనువైన ప్రాంతంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే అటు ఎయిర్పోర్ట్ కూడా చాలా సమీపంలో ఉంది. ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అడవి పందులు ఎక్కువగా బయటకు వచ్చినప్పుడు ఇలాంటి పరిసర ప్రాంతాల్లోకి వస్తాయి. వాటిని చూసుకొని ఇప్పుడు వీళ్ళు వేటాడున్నారనేసి కూడా వీరిపైన అభియోగాలు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా కూడా వీరిద్దరిపైన, ఎందుకంటే ఎవరైతే మేనేజర్ కిరణ్ కానీ దేవేంద్ర పైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్ళని లోపల పంపించి వేటాడించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మంచు విష్ణు పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే ఇది మంచు విష్ణు ఆదేశాలు ఇస్తే వేటాడారా లేకపోతే వీళ్ళే వేటాడారా, అసలు ఎవరు వేటాడారు, ఎవరు చెప్పారు, అది వేటాడిన దాన్ని వీళ్ళు ఏం చేశారు ఏంటి అన్న దానిపై కూడా ఈ విచారణ తేలుతుంది. సో ప్రస్తుతం అయితే
ఈ వన్యప్రాణుల సంరక్షణ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి అభివృద్ధి కోసం కానీ వాళ్ళ సంక్షేమం కోసం పనిచేసేటువంటి అనిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రకమైనటువంటి క్రూరంగా వ్యవహరించడం ఏంటనేది కూడా వాళ్ళు ఆక్షేపణ చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి సో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందని చెప్తున్నారు. ఇప్పటికే మంచు మోహన్ బాబు విషయానికి వస్తే మాత్రం గతంలో చూసాం ఒక విలేకరి పైన ఆయన లోగోతో కొట్టి గాయపరిచినటువంటి అంశం, ఇప్పుడు ఇంకా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య తగాదా, తర్వాత మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య తగాదా, ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ సమసిపోతున్న నేపథ్యంలో 4 రోజుల ముందు మంచు మనోజ్ మరొకసారి పైడి షరీఫ్కి దాదాపు 7 పేజీలు లెటర్ రాశారు. ఎందుకంటే తను ఏ విధంగా వారి నుంచి ఇబ్బందులు పడ్డారో, మంచు మోహన్ బాబు కానీ మంచు విష్ణు తను ఏ విధంగా వాళ్ళు ఇప్పటి వరకు కూడా హింసించారనే అంశాలను కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అడవి పంది విషయం బయటకు వచ్చింది. సో అడవి పంది వ్యవహారంలో మాత్రం పోలీసులు చాలా సీరియస్గా ఉండే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మాత్రం దీని వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాణా.